కాకినాడ రూరల్ రమణయ్యపేట మార్కెట్ వద్ద డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని బలిదాన దివస్ గా జూన్ 23న ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి తెలియజేశారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953 జూన్ 23న ఆయన దేశం కోసం ప్రాణాలర్పించడం జరిగిందని, 1901 జూలై 6న జన్మించిన ఆయన చిన్నప్పటి నుండి దేశభక్తిని అలవర్చుకుని దేశం కోసం అహర్నిశల పనిచేసిన మహోన్నతుడని ప్రతి ఒక్కరూ వారి జీవిత వృత్తాంతం తెలుసుకుని కుల మతాలకు అతీతంగా దేశభక్తితో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కవికొండల భీమశంకర్, యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి రమణేశ్వర్, కరప మండల అధ్యక్షులు పద్మ, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి బల్లా సుధాకర్, యువమోర్చా ప్రధాన కార్యదర్శి కాదామూర్తి, అన్నపూర్ణ, నాగసుధ, కొప్పిరెడ్డి శ్రీనివాసరావు, తుమ్మలపల్లి బాబురావు, పోలిశెట్టి శ్రీను, పి అయ్యప్ప, సిహెచ్ రాజు, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉండే విధంగా వాటికి ఒక కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ 370 ఒక జెండా, అదేవిధంగా అక్కడ ఉండే ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి లాగా పిలవడం, వజీర్ ఆజం అని పిలవడం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూసే పరిస్థితుల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘ్ని ఏర్పాటు చేయడం, ఆయన ఇంతకుముందు ఉన్నత పదవుల అధిరోహించినా కానీ దేశం కోసం ఒక ఇష్యూ మీద పోరాడిన వ్యక్తి. మనం ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చూస్తే కనుక ఎక్కడా కూడా ఒక ఇష్యూ, ముఖ్యమైన ఇష్యూని పట్టుకుని దానికోసం పోరాడి జీవితాన్ని ప్రాణత్యాగం చేసిన వ్యక్తులు మనం అరుదుగా చూస్తాం. అలాంటి వ్యక్తి మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన వేసిన బాటలోనే ఈ రోజున మనందరం నమ్మడం జరుగుతుంది. ఎందుకంటే హిందూ సమాజంలో మొట్టమొదటిసారిగా నెహ్రూ క్యాబినెట్లో ఉండి ఆయన పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించిన ఏదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక చీకటి ఒప్పందం జరిగింది పాకిస్తాన్కి, ఢిల్లీకి సంబంధించి. ఆ చీకటి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి మొట్టమొదటిసారిగా 1951లో భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించి ఆర్ఎస్ఎస్ సపోర్టుతో ఆయన పార్టీ స్థాపించారు. మొట్టమొదటి హిందూ సమాజం కోసం వ్యవస్థీకరించిన భారతీయ జనసంఘ్ ఏదైతే ఉందో ఈ రోజున అదే 1978లో జనతా పార్టీ, ఈ రోజున 80లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది.